ధర్మం గొప్పదా కర్మ గొప్పదా ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా వీటి అర్థాన్ని తెలుసుకుందాం. కర్మ అంటే ప్రతిరోజు ఏదో ఒక పనిని మనం చేస్తూ ఉంటాం. అలా చేసే ప్రతి పని కూడా మనం చేసేదే కర్మ. ఆ కర్మలను ఎలా చేస్తున్నాం? మనం చేస్తున్న కర్మల వల్ల ఎదుటివారికి హాని కలిగిస్తున్నామా, ఎవరినైనా మన కర్మలచే బాధపెడుతున్నామా అనేది మనం చూసుకోవాలి. ఎదుటివారిని హాని చేయకుండా మనం చేయవలసిన కర్మలు సక్రమంగా చేస్తూ నలుగురికి ఉపయోగపడేలా జీవిస్తూ చివరికి ఆ భగవంతుడిలా చేరుకోవడమే మానవుడి ధర్మం. ధర్మము కర్మము ఈ రెండిట్లో ఏది ఉత్తమైందో మీకు తెలపడానికి అందరికీ అర్థమయ్యేలా ఒక చిన్న కథ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గమనించగలరు. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి ధర్మము కర్మ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటున్నారు. ఇక ఇలా విషయం తేలదు అని మనం దేవేంద్రుడి దగ్గరికి నేరుగా వెళ్దాం. ఆయనే మనలో ఎవరు గొప్పవారో ఆయనే చెప్తారు అని అనుకొని నేరుగా ఇద్దరూ కలిసి ఇంద్రుడి దగ్గరకు చేరుకున్నారు. వారిని చూసి ఇంద్రుడు ఏం జరిగింది, ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతారు. అప్పుడు ఆ ఇద్దరు జరిగినదంతా చెప్పి మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు మీరే చెప్పండి ఇంద్రదేవ అని అడుగుతారు. అప్పుడు ఇంద్రుడు రెండూ కూడా చాలా ముఖ్యమైనవే, చాలా గొప్పవే, వీటిలో ఎవరి గొప్ప అంటే ఎలా చెప్పగలం అనే సంకటంలో పడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న దేవతలు గురువైన బృహస్పతి ముందుకు వచ్చి ఇలా అంటున్నాడు, మీ ఇద్దరి సందేహం తీరాలంటే మనం ఒక పని చెయ్యాలి. భూలోకంలో విక్రమాదిత్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన మహాధర్మాత్ముడు, మహాజ్ఞాని. ఆయన మీ సందేహాలను అన్నిటినీ తీరుస్తాడు. మనం వెంటనే ఆయన రాజ్యానికి పయనమవుదాం అని అన్నారు. ఆ తర్వాత ఇంద్రుడు, బృహస్పతి, ధర్మము, కర్మ వీరంతా విక్రమాదిత్యుడు రాజమందిరానికి చేరుకున్నారు. వారిని చూసిన విక్రమాదిత్యుడు చాలా ఆనందించి వారికి గౌరవంగా నమస్కరించి, దేవా మీ రాకకు గల కారణం ఏమిటి అని అడుగుతాడు. అది విన్న ఇంద్రుడు, నేను ధర్మం కర్మ వీరిద్దరిలో ఎవరు గొప్పవారో గొడవ మొదలయ్యింది. ఇప్పుడు మీరే వీరిద్దరిలో ఎవరు గొప్ప అని నిర్ణయించాలి అని అడుగుతారు. అది విన్న విక్రమాదిత్యుడు, దేవా మీకు అన్నీ తెలుసు, కానీ నా ద్వారా ఈ విషయాలన్నీ లోకానికి తెలియజేయాలనుకుంటున్నారు. మీ ఆజ్ఞ ప్రకారమే నేను తప్పకుండా తెలియజేస్తాను. కానీ దానికోసం మనకు ఒక వనానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా వనానికి చేరుకున్నారు. ఆ వనానికి చేరుకున్న విక్రమాదిత్యుడు ధర్మంతో ఇలా అంటాడు, ధర్మమా నువ్వు ఎందువల్ల గొప్పవాడువో నిర్ణయించు అని అడుగుతారు. ఇప్పుడు ధర్మము, రాజా నేనే గనక లేకపోతే లోకంలో అనేక ఘోరాలు జరిగిపోతాయి. మానవుడు వావి వరసం మర్చిపోయి నీచమైన కర్మలు చేస్తారు. ధర్మమే లేకపోతే ఈ ప్రపంచం కొద్ది కాలంలోనే నశించిపోతుంది. అందువల్ల నేనే గొప్ప అని అంటారు. అప్పుడు విక్రమాదిత్యుడు, కర్మ నీవు ఏ విధంగా గొప్పవాడివి అని అడుగుతారు. అప్పుడు కర్మ, మహారాజా ఒకవేళ నేనే గనక లేకపోతే ఈ లోకమే నడవదు, ఈ లోకంలో ఏదీ జరగదు, అంతా స్తంభించిపోతుంది. ఏ చిన్న కార్యమైనా సరే నేనే చెయ్యాలి, అందువల్ల నేనే గొప్ప అని అని అంటుంది కర్మ. అప్పుడు విక్రమాదిత్యుడు బాగా ఆలోచించి అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని చూసి కర్మతో ఇలా అంటాడు, ఏ కర్మమా నువ్వు అటుగా వెళ్తున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీ గురించి చెప్పి ఆయనతో కలిసి ఆయన మంచి మార్గంలో వెళ్ళేటట్టు చేసి నీ గొప్పతనాన్ని నిరూపించుకో అని అంటాడు. అప్పుడు ధర్మం మహారాజు దగ్గరికి వెళ్ళి, ఏ మహారాజా నేను ధర్మాన్ని, నేను ఇప్పుడు కర్మతో కలిసి వెళ్ళను. ఈ పనిలో కర్మ మాత్రమే తన పనిని పూర్తి చేసుకుంటుంది, నేను వెళ్ళను అని అంటుంది. అలా చెప్పి ధర్మం మానవునిలోకి ప్రవేశించలేదు. వెంటనే కర్మ మాత్రం అతని దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి, నేను నా గురువు యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని అంటారు. అప్పుడు కర్మ ఇలా అంటుంది, ఓ మానవుడా నేను నీ కర్మను, నేను కూడా నీ వెంటే వస్తాను. నువ్వు మాత్రం నీ గురువుతో మంచి వరాలను కోరుకోవాలి అని అడుగుతుంది. ఇలా ఇద్దరూ కలిసి వెళ్ళగా గురువు దగ్గరికి వెళ్ళారు.
గురువు ఆశ్రమంలో ప్రశాంతంగా జ్ఞానం చేసుకుండగా అక్కడ ధర్మం లేని కారణంగా ఆ వ్యక్తి యొక్క జ్ఞానం మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. అతనికి మంచి చెడులు అనే విచక్షణ కూడా తగ్గిపోయింది. అలా వారిద్దరూ గురువు గారిని చేరుకున్నారు. ఆ సమయంలో గురువు గారు తపస్సు చేస్తున్నారు. వచ్చిన ఆ శిష్యుడు గురువును తపస్సుని నుండి లేపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమయంలో గురువు ఎక్కడా ధర్మం లేదు, కర్మ మాత్రమే ఉంది. అందువల్ల ఎంత పిలిచినా గురువు మాత్రం కన్నులు తెరవలేదు. ఆ తర్వాత ఆ శిష్యుడు గురువుని కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఎప్పుడు అతనిలో కర్మ మాత్రమే ఉంది, ధర్మం లేదు. అందువల్ల ఈ క్రూరమైన పని చేస్తున్నాడు. ఆ తర్వాత గురువుగారు జ్ఞానం నుండి లేచి చూసేసరికి తన ప్రియ శిష్యుడే తన్ని కొడుతున్నాడు. అప్పుడు గురువుగారును ధర్మాన్ని లేదు, కర్మ మాత్రమే ఉంది. అందువల్ల ఆ గురువుకి విపరీతమైన కోపం వచ్చి తన ప్రియ శిష్యుడిని అని కూడా చూడకుండా నువ్వు వెంటనే గాడిదలా మారిపో అని శపిస్తారు. వెంటనే ఆ శిష్యుడు గాడిదలా మారిపోయాడు. అలా గాడిదగా ఉన్న శిష్యుణ్ణి పరిగెత్తుకుంటూ విక్రమాదిత్యుడి దగ్గరకు వచ్చి ఇలా అంటున్నాడు, మహారాజా, నేను కర్మను. నా ప్రభావంతో నేను ఒక మనిషిని కూడా గాడిదలా మార్చేశాను అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు ధర్మాన్ని పిలిచి, ఓ ధర్మమా, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ప్రభావాన్ని చూపించు అని అంటాడు. వెంటనే ధర్మము గాడిదతో కలిసి ఆ గురువు దగ్గరకు చేరుకుంటుంది. గురువులోకి ధర్మం ప్రవేశించగానే అతనికి పూర్తి జ్ఞానం కలిగింది. అయ్యో, నా వల్ల గొప్ప అనర్థమే జరిగిపోయింది. నా ప్రియ శిష్యుడిని నేనే శపించాను అంటూ చాలా బాధపడతాడు. ఆ తర్వాత శపించబడిన ఆ వ్యక్తి గాడిద రూపంలో తన ఇంటి ముందు చేరుకున్నాడు. ఇప్పుడు అక్కడ ధర్మం కూడా ఉండడం వల్ల దాని ప్రభావం చేత ఆ వ్యక్తి యొక్క భార్య జరిగిందంతా తెలుసుకుంది. తన భర్తను గురువు శపించిన విషయం తెలుసుకొని ఆ గాడిదను తీసుకొని ఆ గురువు దగ్గరకు చేరుకుంది. ఆయనతో ఇలా అంటుంది, ఓ గురుదేవా, మా ఆయన అజ్ఞానం వల్ల ఈ తప్పు జరిగిపోయింది. మమ్మల్ని క్షమించి మీ శాపాన్ని ఉపసంహరించుకొని మా ఆయనకు పూర్వరూపాన్ని ప్రసాదించండి అని వేడుకుంది. అప్పుడు ఆ వ్యక్తి, నేను నీ ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు, కానీ శాప విమోచనానికి మాత్రం ఒక ఉపాయం ఉంది. ఇతనికి ఎప్పుడైతే దేవేంద్రుడు పైన ఇంద్రుడు, బృహస్పతి ఇద్దరిని ఒకేసారి ఇతను దర్శిస్తాడో ఇతనికి శాప విమోచనం జరిగి ఇతనికి పూర్వరూపంలోకి వస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ఓ గురుదేవా, ఇంద్రుడు, బృహస్పతి ఎక్కడో ఉంటారు, వారి దర్శనం నాకెలా సాధ్యం అని అంటుంది. వెంటనే ఆ గురువు దివ్య దృష్టితో చూసి, నువ్వు ఏమీ బాధపడకు, ఇప్పుడు ధర్మం నీ వెంటే ఉంది. నువ్వు వెంటనే రాజా విక్రమాదిత్య ఆస్థానానికి వెళ్ళు, నీకు అక్కడే వారిద్దరి దర్శనం లభిస్తుంది అని అంటారు. ధర్మ ప్రభావం చేత శపించబడిన గాడిదను తీసుకొని ఆ వ్యక్తి ఆ విక్రమార్కుని ఆస్థానానికి చేరుకొని అప్పటికి అడవి నుండి ఆస్థానానికి చేరుకున్న ఇంద్రుడు, బృహస్పతి యొక్క దర్శనం ఆ వ్యక్తికి కలిగింది. వెంటనే ఆ వ్యక్తికి శాప విమోచనం జరిగి తన పూర్వరూపానికి వస్తాడు. అలా ముందుగా వెళ్ళిన కర్మ ఒక మనిషిని గాడిదగా మారిస్తే తర్వాత వెళ్ళిన ధర్మం ఒక గాడిదని మనిషిగా మార్చింది. అదే ధర్మం యొక్క గొప్పతనం. అప్పుడు విక్రమాదిత్యుడు కర్మతో ఇలా అంటున్నాడు, ఏ కర్మమా, నువ్వు గొప్పవాడివి కాదు. నువ్వు ఎప్పుడు గొప్పవాడివిగా ఉంటావో తెలుసా? ఎప్పుడైతే నీ వెంట ధర్మము, నీతి, జ్ఞానము ఉంటాయో అప్పుడే నువ్వు గొప్పవాడివిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే అన్యాయము, అధర్మము లాంటి వాటి వెనుక ఉంటావో నువ్వు ఎప్పటికీ కూడా గొప్పవాడివి కాలేవు. ధర్మం నీ వెంట నిరంతరం ఉంటేనే నువ్వు గొప్పవాడివిగా ఉంటావు, లేకపోతే లేదు. అందువల్ల అన్నిటికన్నా ధర్మమే చాలా గొప్పది. ఆ ధర్మంతో చేసే కర్మ ఇంకా గొప్పది అని అన్నాడు ఆ విక్రమార్కుడు. అది విన్న ధర్మము, కర్మ రెండూ కూడా తమ గురించి తాము పూర్తిగా తెలుసుకున్నాయి. ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమిపైన అవతరించి అధర్మాన్ని హంతం చేసి ధర్మస్థాపన చేస్తాడు.
ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని మాత్రమే రక్షిస్తే మనం ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. చూశారు కదా. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.